ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకుని ఫ్రెష్గా అల్లాన్ని వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. ఇది చక్కగా ఫ్రై అవుతున్న టైంలో కర్రీ లీఫ్ వేసుకొని అలాగే కొరియాండర్, ఇప్పుడు ఇందులో టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని కూడా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని ఓవర్గా కుక్ చేసుకుంటే కర్రీ అంత బాగోదు, కాబట్టి హాఫ్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు టొమాటోని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి ఇక మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకుందాం. 10 మినిట్స్ కంప్లీట్ అయ్యాక ఒకసారి మూత తీసి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కాబట్టి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇందులో కొరియాండర్ పౌడర్,